ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి వంటకం చూపిస్తున్నాను. హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది అందరూ చేస్తూ ఉంటారు, కానీ నా స్టైల్లో నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, నేను మటన్ తీసుకున్నాను. బాగా నీట్గా కడుక్కొని మటన్లో వాటర్ ఏం లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. ఒక 2 hours. ఎలా మ్యాగ్నేట్ చేయాలి అనేది మీకు వివరిస్తాను. ఫస్ట్ ముందుగా మనం ఏం వేసుకోవాలి ఏంది అనేదని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ మటన్లో మనము ఫ్రై చేసిన ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్, తర్వాత మిరప్పొడి, ఆరు పెద్ద స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్, కావాలి స్పైసీగా ఉండాలంటే. తర్వాత దీంట్లో పసుపు, తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, దీంట్లోకి నేను చెక్క, లవంగ, యాలకులు ప్లస్ స్టార్ పువ్వు, జాపత్రి, మిరియాలు యాడ్ చేసుకుంటాను. జాపత్రి, ఇది స్టార్ పువ్వు, జాపత్రి స్టార్ పువ్వు వేసుకున్నాను. ఇప్పుడు లవంగ, ఇప్పుడు మిరియాలు ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మిరియాలు వేస్తారో లేదో మీరు నాకు తెలీదు. మిరియాలు వేసి చూడండి ఒకసారి. వేసాను. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, నెక్స్ట్ పుదీనా,
నెక్స్ట్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కంప్లీట్గా నేను మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేస్తూ చూపిస్తాను నేను. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో ఏంటంటే లెమన్, చూడండి లెమన్ వేసుకున్నాను, లెమన్ జ్యూస్ వేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఇది వేడి చేసి మన ఆనియన్ని రోస్ట్ చేసిన ఆయిల్ అండి. ఈ రోస్ట్ చేసిన ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మిక్స్ చేసేసాను, కంప్లీట్గా మిక్స్ అయిపోయింది. సరే చూడండి, ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చి కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వుని గ్లాస్లో నానేసుకుంటాను నేను. కుంకుమ పువ్వు, తర్వాత ఇది రోజ్ వాటరు, ఇది కేవడా వాటరు. ఇవి మూడు ఏంటంటే మనము మిక్స్ చేసుకొని రైసు దమ్కిచ్చేటప్పుడు వేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇది వచ్చేసి ఎసెన్స్ అండి, బిర్యానీ ఎసెన్స్, పేస్ట్ లాగా ఉంటుంది. ఇది కూడా కొద్దిగా యాడ్ చేస్తాను. టోటల్గా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము. ఇప్పుడు ఇది కుంకుమ పువ్వు ఈ విధంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మీకు పోను అది కలర్ మారుతూ వస్తుంది. ఇప్పుడు నేను రైస్ పెట్టుకుంటాను పొయ్యి మీద. మొత్తం నానబెట్టి 1 అవర్ నుంచి నానబెట్టుకున్నాను రైసు. ఆ రైస్ని నేను పొయ్యి మీద పెడతాను. ఇప్పుడు వాటర్ కాగినాక వేస్తాను. దాంట్లో షాజీరా వేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? చూడండి, వాటర్ ఈ విధంగా పెట్టుకున్నాను. వాటర్ కాగుతున్నాయి. ఇప్పుడు నేను దీంట్లో చెక్క, లవంగా, సార్ చూడండి, చెక్క, లవంగా, యాలకులు, షాజీరా అంటారు దీన్ని. ఈ 3 యాడ్ చేస్తున్నాను. ఇది ఆయిల్. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇది బాగా తెల్లిన దాకా పెట్టుకుంటానండి. ఇప్పుడు దీన్ని మూత వేసి దీంట్లో నేను కొద్దిగా జస్ట్ బిర్యానీ ఎసెన్స్ వేసుకుంటున్నాను. చూడండి, అంతే, జస్ట్. ఇది రోజ్ వాటరు.
రోజ్ వాటర్ అంటే మామూలుగా బజార్లో దొరికే రోజ్ వాటర్లో ఇది బెస్ట్ క్వాలిటీ. నార్మల్ వాటర్ కాదు, ఇది రోజెస్తో ప్యూర్గా వచ్చేది. కేవడా వాటర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటి మిక్స్ చేసి ఇలాగే పెట్టుకుంటాను. చూడండి, ఈ గ్లాసు నేను మొత్తం వచ్చేసి 4.5 kg తీసుకున్నాను మటను. 4.5 kg రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ నానుతున్నాయి. బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేస్తాను. ఇప్పుడు ఈ డబల్ తీసుకున్నాను నేను. ఈ డబర్లో ముందు ఏం చేస్తానంటే ఆయిల్, ఆయిల్ని ఈ విధంగా అప్లై చేస్తాను. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మటన్ వేసేయాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని దీనిలో వేసేయాలి. కంప్లీట్గా పల్చగా పరిచేసుకోవాలండి. విధంగా కార్నర్ వరకు వెళ్ళేటట్టు బాగా నీట్గా ప్రతి ముక్క కింద తగిలేటట్టు పరుచుకోవాలి. మా సీనియర్ మాస్టర్ వచ్చాడండి, ఒకసారి చూడండి మా మాస్టర్ని. మాకు కోచ్ సీనియర్ మాస్టరు ఈయనే మా మనోడు. పల్చటి లేయర్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కార్డ్ యాడ్ చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. ఈ విధంగా చూడండి, పెరుగుతో లేరు వేసేసాను, పెరుగు అంతా వచ్చేటట్టు. ఓకేనా? దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ కొద్దిగా ఉప్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఎంత పెద్ద చెఫ్ అయినా కానీ ఉప్పు ఇదే టేస్ట్ చూసి వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా రైస్ వేసేసాను. ఒక 10 మినిట్స్, ఒక 70% బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలండి. 70% బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని దించేస్తాం.
చూడండి ఫైనల్గా 70% బాయిల్ అయిపోయింది. ఈ విధంగా వచ్చేసింది రైసు. ఇప్పుడు మనం దీన్ని వాటర్లో నుంచి తీసేస్తాం. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను. ఇక పుదీనా, కొత్తిమీర ఒక్క లేయర్ వేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది వేసాను. చూడండి కుంకుమ పువ్వు వాటరు ఎంత రెడ్గా అయిపోయిందో మనం చూసేటప్పుడు ఎట్టుండింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం కలుపుకున్నాం కదా ఎసెన్సు, తర్వాత మన కేవలం ఇది కూడా కొద్దిగా సెకండ్ లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ వేసాను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. యాజ్ ఇట్ ఈజ్ ఇందాక వేసినట్టే కుంకుమ పువ్వు కొద్దిగా, ఎసెన్స్ వాటర్. ఇప్పుడు మళ్ళీ దీనిపైన రైస్ వేసేస్తాను. ఫైనల్గా థర్డ్ లేయర్ కూడా తీసేసుకున్నాను. ఈ విధంగా కరెక్ట్గా లెవెల్ చేసుకుని తీసేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఈ టోటల్ ఆనియన్ దీంట్లో యాడ్ చేసేస్తాను. ఇంకా బ్యాలెన్స్డ్ కుంకుమ వాటరు, వేసేసాను. ఇప్పుడు మనం ఫైనల్ ఏందనేది నేను చూపిస్తాను అటు చేయాలనేది. ఫైనల్గా దీనికి మైదా పిండి కలిపి ఆ పిండి మొత్తం పెట్టానండి డబరకంతా. పెట్టిన తర్వాత ఈ విధంగా మూత పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ లాక్ అవుతుంది. ఈ విధంగా ఎయిర్ లాక్ అయిపోయింది. ఇప్పుడు మనము కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకున్నాం. ఓకే, టోటల్గా ఫస్ట్ 10 మినిట్స్ కొద్దిగా మీడియంలో పెట్టుకోండి. తర్వాత ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే టోటల్గా 30 మినిట్స్ గ్యారంటీగా అవుతుంది. ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, పిండి ఎలా అయిపోయింది, గట్టిగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద నుంచి తీస్తాము. దమ్ బిర్యానీ అయిపోయింది. అది ముక్క చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్గా మన ముక్క అంతా చూడ చూడ అయిపోయింది చూడండి. చేసింది. ఇప్పుడు మనము దీన్ని కొంచెం టేస్ట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన దమ్ బిర్యానీ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఈ విధంగానే దమ్ బిర్యానీ చేసుకోండి. అంటే మీ స్టైల్స్ ఉంటాయి, కానీ నా స్టైల్లో చేసి ఒకసారి తిని చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నమస్తే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.